కర్ణాటక బెంగళూరులో ఈరోజు పెద్ద విషాదం జరిగింది. దాదాపు 10-11 మంది స్టాంపీడ్ లో చనిపోయారు. వీళ్ళందరూ కూడా ఆర్సీబీ ప్లేయర్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిన్న పెద్ద విక్టరీ గెలిచింది కదా ఐపీఎల్ మ్యాచ్ లో. 18 సంవత్సరాల తర్వాత ఈ విక్టరీ సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకంటే 18 ఇయర్స్ తర్వాత వచ్చిన ఈ విక్టరీ సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లేయర్స్ అందరూ కూడా స్టేడియం కి వస్తున్నారు అనమాట, చిన్నస్వామి స్టేడియం కి. వాళ్ళని చూడటానికి టికెట్స్ కొనుక్కుందామని టికెట్ లేని వాళ్ళు ఎగబడి అక్కడ చాలా మంది తొక్కిసలాట జరిగిందనమాట. ఆ తొక్కిసలాట్ లో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. దానికి సంబంధించి ఇంత పెద్ద స్టాంపీడ్ ఎందుకు జరిగింది, అసలు ఎవరు, ఈవెన్ యూత్ కూడా చాలా మంది ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా మనకు తెలుసు నిన్న పెద్ద సెలబ్రేషన్ కర్ణాటక బెంగళూరు టీం, ఈ ఆర్సీబీ టీం గెలుపు అనేది చాలా పెద్ద సెలబ్రేషన్. ఇది విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి ఇంకా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ టైంలో ఇలాంటి విషాదం ఇప్పుడు ఈ బెంగళూరులో జరిగింది. ముఖ్యంగా అసలు ఎక్కడ ఈ ప్లేయర్స్ ని ఎక్కడ చూడొచ్చు, ముందుగా విధాన్ సౌదా గ్రాండ్ ఈ పెరేడ్ దగ్గర అక్కడ చూడొచ్చా, లేదా పక్కకు వచ్చి దగ్గరలో ఉన్న ఈ చిన్నస్వామి స్టేడియం దగ్గర చూడొచ్చా? ఈ తొక్కిసలాట, ఈ కన్ఫ్యూజన్ లో చాలా మంది టికెట్స్ కొనుక్కుందాం అని చెప్పి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్లారు. దానిలో చాలా మంది ఒకరి మీద ఒకటి పడిపోయి హడావుడి పడిపోయి ఈ ప్లేయర్స్ ని చూడాలని చెప్పి అక్కడ తొక్కిసలాట జరిగి చనిపోయారనమాట. ఇలా అవాయిడబుల్ డిజాస్టర్స్ భారతదేశంలో చాలా జరుగుతాయి. ముఖ్యంగా తొక్కిసలాట దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫిల్మ్ స్టార్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా చాలా తొక్కిసలాట్లు. వీటిని ఆపాలంటే ఖచ్చితంగా సమాజం, వ్యవస్థ, గవర్నమెంట్ అందరూ ముందుకు రావాలి.